ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమః. ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహములలో ఏ గ్రహములు ఏ స్థానంలో ఉంచే ఎటువంటి ఫలితాన్ని కలుగు చేస్తూ ఉంటాయి అనేటటువంటి వీడియోలో భాగంగా ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని, అనేక రకమైనటువంటి దోషములని కుజగ్రహం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రతి మానవుని జీవితంలో కూడా కుజదోషం ఉంటుందని, అలాగే కుజదోషం ఉండటం వల్ల వివాహ రకమైనటువంటి సమస్యలు, మాటల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, ప్రాపర్టీస్ అనగా ఆస్తుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, విడాకులు, మాంగళ్య కుజదోషాలు ఉండడం, వ్యయ శత్రుదోషాలు, ఖర్చులు, దృష్టి, ఇటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయన్నమాట. ఈ యొక్క లగ్నాతు ప్రతి మానవుడు కూడా జన్మించినప్పుడు ఉండేటటువంటిది జన్మరాశి చక్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ యొక్క జన్మరాశి చక్రం నుంచి ఏ దశలో కుజదోషం నడుస్తుంది అనేటటువంటిది తప్పనిసరిగా వీక్షించుకుంటూ ఉండాలి. ఈ యొక్క జన్మరాశి నుంచి లెక్కించుకోగా, అంటే జన్మ లగ్నం నుంచి లెక్కించుకోగా ఏ దశలో కుజదోషం నడుస్తుంది అనేటటువంటిది పరిశీలించుకొని తద్దోష పరిహారాలని నిర్వహిస్తూ ఉండాలి. ఆ యొక్క దోషములు నిర్వహించినట్లయితే కనుక తప్పనిసరిగా ఆ యొక్క కుజదోషం నివారించబడుతుంది. ఆ యొక్క కుజగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా చేకూరుతుంది. అలాగే ఈ యొక్క కుజదోషములో నివారించుకున్నట్టులో భాగంగా కొన్ని మహత్తరమైనటువంటి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాలు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని హోమములు చేయించుకోవడం జరుగుతుంది. కొన్ని నదులలో స్నానం చేసినంతనే ఈ యొక్క చిన్నటువంటి దోషాలు, ఆ దోషము ఎవరికి ఏ ప్రభావంలో ఉంది అనేటటువంటిది ముందుగా సమగ్రంగా పరిశీలించుకొని ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, వివాహపరంగా ఇబ్బంది ఉందా, అలాగే వివాహ అనంతరం ఇబ్బంది ఉంటుందా, వాక్కుపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయా, ప్రాపర్టీసు ఆస్తుల్లో ఇబ్బందులు ఉంటాయా, అలాగే పెళ్ళైనటువంటి దంపతుల మధ్య ఇబ్బందులు ఉంటాయా, వారు విడాకులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోవటం జరుగుతుందా అనేటటువంటిది, అలాగే వ్యయంలో ఉండడం, ఖర్చులు ఎక్కువ ఉండడమా, శత్రువులు ఉండడమా, అయితే దృష్టి ఎక్కువ తగులుతూ ఉండడమా, ఇటువంటి అన్నిటికీ కూడా ఆ యొక్క దోష పరిహారాలు నిర్వహించుకున్నట్లయితే కనుక అత్యంత శుభదాయకం.